హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కొంతమంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు అందాయండి. సో వివరాలు వీడియోలో తెలుస్తాం. ఎందుకు ఏమిటి అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు పీఓ ఏపీయూలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైనందున 26 మంది గైర్హాజరయ్యారండి. సో అందులో వారందరికీ కూడా జిల్లా ఎన్నికల అధికారి షోకాజ్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. పీఓ ఏపీఓలకు అయితే 2 విడతల శిక్షణ తరగతులు జరిగాయి. అందులో మొదటి విడత వారు పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, రెండో విడత వారికి ఎన్నికల విధులు నిర్వర్తించవలసిన నియోజకవర్గం సంబంధించి శిక్షణ తరగతులు అయితే నిర్వహించడం జరిగిందండి. ఏదైతే ఈ రెండో విడత శిక్షణ తరగతుల్లో మొత్తం 4524 మంది హాజరు కావాల్సి ఉండగా పీఓ ఏపీఓలకు శిక్షణ రావాలని ఆదేశాలు జారీ చేయగా అందులో కేవలం 4496 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 26 మంది ఎటువంటి కారణము చూపనందున వారు చూపకుండా గైర్హాజరవ్వడం వల్ల ఈ 26 మంది నుంచి అయితే రాతపూర్వకమైన సంజాయిషీ కోరుతూ అండర్ సెక్షన్ 134 షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. ఇక 3 రోజుల్లో వారి నుండి సంతృప్తికరమైన సమాధానం రాకపోయిన ఎడల ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వం చూపినందున అయితే ప్రదర్శించినందువలన వారికి అయితే ఎన్నికల నియమావళి ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారండి. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పీఓ ఏపీఓలకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో రెండో విడతలో రావాల్సిన వారిలో అయితే 26 మంది పీఓ ఏపీఓలకు అయితే గైర్హాజరైనందున వారికి షోకాజ్ నోటీసులు అయితే అందాయి. సెక్షన్ 135 కింద 134 ఆర్పీ కింద అండి. అలాగే వారు 3 రోజుల్లో సంతృప్తికరమైన సంజాయిషీ కోరుతూ వారు లేఖ రాయాల్సి ఉంటుంది. లేని ఎడల ఎన్నికల్లో గైర్హాజరు అయినందున అయితే వారి మీద చర్యలు తీసుకోబడతాయి.